నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజిత. పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షులు, అలాగే జాతీయ చేనేత విభాగంలో అవార్డు గ్రహీత తమసోమ జ్యోతిర్గమయ చిత్ర నిర్మాత తడక రమేష్ గారు మనతో ఉన్నారు. రేపు విడుదల కాబోయేటువంటి తమసోమ జ్యోతిర్గమయ విషయాల గురించి మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఈ ఫీల్డ్లో కావాల్సిన అనుబంధం ఏంటి, దానికి మీ ఫీల్డ్లో ఉన్నటువంటి అనుబంధం ఏంటి? ముందుగా చెప్పాల్సింది కుటుంబ నేపథ్యం అంటే మా అమ్మ నాయన, మా ఫాదర్ వచ్చేసి తడక ముత్యాలు. సరే, వాస్తవానికి ఖాదీ బోర్డులో ఒక 20-25 సంవత్సరాల పాటు లూమ్ ట్రైనర్గా పనిచేసి లాస్ట్లో ఏంటంటే మా ఊర్లో ఒక 20-30 మొగ్గాలతోటి స్టార్ట్ చేసినటువంటి వ్యవస్థని కాస్త ఈరోజు ఒక 300 మొగ్గాల వరకు మా ఫాదర్ నుంచి వచ్చినటువంటి ఏదైతే వారసత్వ వ్యాపారం ఏదైతే ఉందో అదే నేను కొనసాగించడం జరుగుతుంది. సరే, ఏదైనా మా ఫాదర్ చూపించినటువంటి అడుగుజాడల్ని నడవడం జరుగుతుంది. ఇప్పుడు నేను చేస్తున్నది కూడా పూర్తిగా చేనేతకు సంబంధించినటువంటి వస్త్ర ఉత్పత్తులు. అంటే మేమేదైతే మా యొక్క చేనేత కళాకారుల దగ్గర మేము డిజైన్లు ఇచ్చి నేర్పించినటువంటి ఏదైతే చీరలు ఉందో ఈరోజు దేశంలో ఉన్న వివిధ ప్రాంతాలకు మేము ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇది మేము 40-45 సంవత్సరాలుగా మా ఫాదర్ నుంచి చూస్తున్నటువంటి వ్యవస్థ ఇది. సరే, వాస్తవానికి మా ఫాదరు ఖాదీ బోర్డులా పనిచేసిన అనుభవమో, అతని దగ్గర ఉన్నటువంటి సిన్సియారిటీ, మేము కూడా అదే సిన్సియారిటీ అదే పనితనాన్ని మేము కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈరోజు వరకు కూడా క్వాలిటీలో కానీ తర్వాత డిజైనింగ్లో కానీ మేము ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టి ఏదైతే దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలలో వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా తయారు చేసి ఈరోజు ఇంత గొప్ప నాకు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిందంటే కూడా దానికి మొత్తం కూడా మా ఫాదర్ యొక్క నా యొక్క ప్రభావము, తర్వాత మా ఫాదర్ దగ్గర నేర్చుకున్నదే ఈరోజు ఈ అవార్డుకు అవసరమైంది. నా నేపథ్యం కూడా అదే. మిగతాది సరే, రకరకాలుగా ఈరోజు సేవా కార్యక్రమాలలో నేను తిరిగినా కానీ ఎంతైనా ఎన్నడైనా నేను ఒక వ్యాపారం అనేది నాకు అది మర్చిపోవడానికి అవసరం లేదు, మర్చిపోని రాంది. ఎన్నడూ కూడా లాస్ట్ వరకు కూడా నేనేంటంటే నా చీరల వ్యాపారం అనేది కొనసాగించాలనేది నా కోరిక. పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ 3 సార్లుగా అధ్యక్షులు ఉన్నారు. ఆ సంఘ సభ్యుల నుండి సహకారం ఎలా ఉంది? 3 సార్లుగా అధ్యక్షుడిగా మిమ్మల్ని అంతగనంగా వారికి మీకున్నటువంటి అనుబంధం ఏంటి? నాకు కూడా సంతోషం. వాస్తవానికి నేను ఆ రోజు అధ్యక్షునిగా కావాలనుకున్నప్పుడు 6 సంవత్సరాల క్రితము నాకు మనసులో లేకుండే, ఏది అధ్యక్షునిగా కావాలనే మనసులో లేకుండే. సరే, సభ్యులంతా కోరిన మేరకు నేనున్నా కానీ నాకు ఏ పని చేసినా అంకిత భావంతో చేయాలనే ఒక సంకల్పమే ఈరోజు 3 సార్లు నేను అధ్యక్షునిగా ఉండడానికి కారణం. దానికి నా కార్యవర్గ సభ్యులే కాక నాకు ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉందో సభ్యులందరూ కూడా నాకు సహకారమే ఈరోజు ఇప్పుడు వాళ్ళు నిలబెట్టడము జరిగింది. దానికి ఇంకోటి ఏమంటే, ఎప్పుడైతే నేను ఏ విభాగంలో ఉన్నా ఆ విభాగంలో పరిపూర్ణంగా పనిచేయాలనే ఏదైతే తపన ఉందో ఆ తపననే ఈరోజు నా అసోసియేషన్ని ఈరోజు మన యొక్క రాష్ట్ర స్థాయిల్ని ఒక చేనేత విభాగంలో ఉన్న అసోసియేషన్లు అన్నిటికన్నా ముందంజలో నిలపడానికి నా యొక్క అసోసియేషన్ సభ్యులు, నా కమిటీ సభ్యులే ప్రధాన కారణం. రెండోది ఏంది, నేను వచ్చిన తర్వాత ఒకటే అనుకున్నా, ఏమంటే నా అసోసియేషన్ అభివృద్ధి చెందాలి. అంటే అభివృద్ధి చెందాలంటే ఆర్థికంగా మంచిగా ఉండాలి. అంటే మనం సమయం వచ్చినా ఒకరికి సహాయం చేసే స్థితిలో ఉండాలి, మనకంటూ స్థిరాస్తి ఉండాలి అనే ఒక ఉద్దేశం మేరకే గతంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు చేయలేని పని నేను ఒక 2 కోట్ల ఆస్తితో, అంటే ఒక భవనం అందరికీ మనకు వచ్చే విధంగా, రేపు సమయం అంటే కొంతమంది ఉండి లేని వాళ్ళకు కూడా ఫంక్షన్ చేయడానికి అవసరం వచ్చే విధానంగా నా హయాంలోనే నేను చేసినందుకు నాకు గర్వంగా ఉంది. దానికి కూడా ఎంతోమంది దాతలు, అంటే మా వ్యాపారస్తుల నుంచే వచ్చిన సహకారమే ముఖ్యము. తర్వాత రెండోది ఏంటంటే, మనం అసోసియేషన్ ఆర్థికంగా ఎప్పుడు పరిపుష్టిగా చేస్తూ, రెండోది అసోసియేషన్ బాధ్యత ఏంటి, సేవలు ఎవరైతే మన మీద ఆధారపడ్డటువంటి కార్మిక వ్యవస్థ లేకపోతే కళాకారుల వ్యవస్థ ఏదైతుందో వాళ్ళని కాపాడడం కూడా నా బాధ్యత అనుకొని గత 6 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఏ రకమైన క్రైసిస్ వచ్చినా, ఈవెన్ మాల్ ధర పెరిగినా తర్వాత మాల్ ధర తగ్గినా, రెండోది ఏంటంటే ఈరోజు గత 3 సంవత్సరాల నుంచి మనం 2-2.5 సంవత్సరాల నుంచి మనం తెలుస్తుంది కరోనా వల్ల మన వ్యవస్థ ఎంత ఇబ్బందుల పాలైనా అంతో ఇంతో మేమున్నాము అని ఒక అసోసియేషన్ ఉందని ప్రతి ఫస్ట్ పాండమిక్ కానీ సెకండ్ పాండమిక్ కానీ ఈ రెండిట్లలో కూడా మా అసోసియేషన్ సభ్యులు, మా అసోసియేషన్ కార్యవర్గం ప్రతి ఒక్కరు కూడా ముందుండి ఊర్లోనే అందరికన్నా ముందుండి సేవ చేసిన ఘనత మా అసోసియేషన్కే ఉంది. దానికి మాత్రం నేను గర్వంగా చెప్పుకోవాల్సిందే నా అసోసియేషన్. అంటే అసోసియేషన్ తరపునే కాకుండా మీ స్వతహాగా మీ ఖర్చులతో పాటు అటు చేనేత ఆత్మహత్య కార్మికులకు కానీ కుటుంబాలకు కానీ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, దాని గురించి మీరు?
ఇక అది చెప్పాలనుకుంటే నాకేంటంటే సొంతంగా చెప్పుకున్నట్టు అనిపిస్తుందేమో. సరే, నేనైతే ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను సేవ చేసేటప్పుడైతే ఆయన గురించి ఆలోచన చేయ, అంటే నాకేదో పేరు రావాలని ఫస్ట్ అనుకోను. నాకు బాధ్యత అనుకున్నప్పుడు ఇమీడియట్ చేస్తా. అంటే సడన్గా ఎవరైనా ఫోన్ చేసి పరిస్థితులు బాగలేవు అన్నప్పుడు నిజంగా చెప్పాలంటే నాకు హృదయం ఎప్పుడైతే అనిపిస్తుందో, సరే నేనేదో పెద్ద గీయకున్నా సరే నా శక్తి చిన్నదే కాబట్టి నాకు ఎంబడి ఇవ్వాలనుకుంటా. కానీ ఏది ఇచ్చినా ఏది చేసినా నా అసోసియేషన్ ముంగట ఉండాలి అనేది నాకు ఒక స్వార్థం. కారణం ఏంటంటే నేను దానికి అధ్యక్షుడు ఉన్నా. స్వతహాగా తడక రమేష్ అనే కన్నా టైండే అసోసియేషన్ అధ్యక్షుడు అంటేనే నాకు పెద్దగా అనిపిస్తుంది. కాబట్టి నేను ఇంతవరకు సహాయాలు చేసిన అనేది సరే ఎవరైతే చేసిన వాళ్ళు చెప్పాల్సిందే తప్ప నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే కాలనీలో కానీ నాకు మనస్తత్వం కూడా ఏంటంటే, ఈవెన్ నేను ఇప్పుడు అసోసియేషన్లో తిరుగుకుంటే వ్యాపారస్తులతో పాటు ఊర్లో కూడా నాకన్నా చిన్న ఏజ్ పిల్లలు యువకులతో కూడా నేను కలవలిపి ఉండాలని. సరే, ఇప్పటికి నాకు 51 సంవత్సరం ఉన్నా కానీ ఇప్పటికి ఏదన్నా క్రికెట్ కానీ షటిల్ కానీ కనబడితే ఆడాలనిపించడం అంటే ఈ నేచర్ నాకుంది. కాబట్టి ఏంటంటే నేను అందరితో కలిసిపోయే గుణం, ఆ వెనకట ఉన్నటువంటి ఏది మనం తిరిగిన నేపథ్యం ఇంకోటి గొప్పగా చెప్పుకోవాల్సింది. నాకు ఇంకా ఇంత మంచి భావాలు రావడానికి కారణం, నేను చదువుకున్నప్పుడు ఏంటంటే నేను అందరూ అంటే నా సర్వేల్ గురుకులం ఏదైతే ఉందో అక్కడ చదువుకోవడం జరిగింది. అంటే ఆ రోజులలోనే నేను మా పోచంపల్లిలో 7th క్లాస్లో 2nd ర్యాంక్ వచ్చినండి. అంటే ఆ టైంలో మేము ఎంట్రన్స్ రాసినందుకు సర్వేలు పోయినాం. అంటే ఆ సర్వేలు ఏంటంటే అందరూ నాలాగా, అంటే మా నాడికి అందరూ నాలాంటి స్టూడెంట్సే. అంటే ఏ ఊర్లో అయినా 1st 2nd వచ్చిన వాళ్ళే వచ్చారు. ఆ వచ్చిన కారణంగా వాళ్ళతోటి నేను కలిసిమెలిసి ఉన్నందుకో ఏమో నాకు వాళ్ళ భావాలు అనుకో వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నానా అనేది అక్కడ ఉన్నటువంటి గురువులే కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణమే కానీ నన్ను ఈరోజు ఇంత మంచి పనులు చేయడానికి ప్రోత్సహించిందంట. నా సర్వేలు కూడా గొప్పదే. అంటే అసోసియేషన్ అధ్యక్షుడిగా, జాతీయ చేనేత విభాగంలో ఒక అవార్డు గ్రహీతగా, మార్కెట్ విభాగంలో అన్నింటిలో రాణించినప్పటికీ ఒక సినిమా తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? తమసోమ జ్యోతిర్గమయ చిత్రం ద్వారా మీరు సినిమా రంగంలో రావడం గల కారణం ఏంటి? దానికి కూడా మళ్ళీ నిజంగా చెప్పాలంటే మా అసోసియేషనే కారణం లేదు. మా ఫాదర్ నుంచి ఉన్నటువంటి నేను ఈ వ్యవస్థ మీద ఆధారపడ్డా కదా. ఇప్పుడు ఈ సినిమా తీసేదానికి ప్రధానంగా మూల కారణం అంటే స్టార్టింగ్ పడ్డది ఎక్కడ అంటే, ఇప్పుడు తీసినటువంటి దీనికి దర్శకుడు ఎవరైతే బడుగు విజయ్ కుమార్ ఉందో అనుకోకుండా నా దగ్గర రావడం. అసలు గతంలో ఆయన మా ఊరు అతనైనా నాకు ఆయనకు ఏజ్ డిఫరెన్స్ వల్ల అంత పెద్ద గుర్తింపు లేకుండా ఎవరో వాళ్ళ ఫ్రెండ్ చెప్పినప్పుడు తడక రమేష్ గారి దగ్గర పోతే, సరే మీ యొక్క కథకు ఒక రూపం రావచ్చు అని ఆయనకు సలహా ఇచ్చినందుకు నా దగ్గరికి వచ్చి కనీసం ఒక 1/2 అవర్ పాటు స్టోరీ అంతా చెప్పిండు. నాకు స్టోరీ చెప్పినప్పుడు అర్థమైంది ఏంటంటే, సరే మన యొక్క చేనేతలో ఉన్నటువంటి ఇబ్బందులు అంటే 2002 నుంచి 2014 వరకు రియల్గా మన పోచంపల్లి అనుకో, లేకపోతే సిరిసిల్ల, లేకపోతే అన్ని చేనేత సెంటర్లలో జరిగిన పరిస్థితులు. ఆ టైంలో ఏంటంటే చేనేతలకు గుర్తింపు లేకపోవడము, దానివల్ల అణగారిపోవడం. అంటే దానికి ఎప్పుడైతే గుర్తింపు దానికి ఏది జనాలల్లో దానికి ప్రాచుర్యం అంటే దానికి ఇష్టం లేకపోవడం వల్ల అనుకోకుండా అది అంతరించిపోయే స్థాయికి వచ్చింది ఒక టైంలో. ఆ టైంలో అనుకోకుండా ఈరోజు మళ్ళీ 2014లో రాజ్కోట్ ఐటమ్ అనో, లేకపోతే ఇక్కతను, పోచంపల్లి ఇక్కతను ఏదైతే మన దగ్గర స్టార్ట్ అవ్వడం వల్ల తిరిగి అందరూ కూడా పుంజుకోవడం జరిగింది. అంటే ఈ మధ్యన 2002 నుంచి 2014 అంటే మార్పు వచ్చేంత వరకు జరిగిన సంఘటనల ఆధారంగానే నేను సినిమా చూస్తున్నా అని చెప్పడం జరిగింది. అయితే ఆ సినిమా ఏంది, నేను ఒకటే చెప్పిన సినిమా నాకు చెప్పినప్పుడు ఏంటంటే అందులో కొన్ని నేను కూడా కొన్ని సవరించిన. నేను చెప్పింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా అనేది ఏ వర్గాన్ని క్రిటిసైజ్ చేసినట్టు ఉండొద్దు, తర్వాత ఏ సినిమా తీసినా ఏడుపులాగా ఉండొద్దు, లాస్ట్లో ఇంకోనికి ఉత్తేజం కలిగించేటట్టు, అంటే సినిమా చూసిన ఆయనకు ఎవరు ఉత్తేజం కలిగేటట్టు ఉండాలి. సరే, అతని కూడా అదే రకంగానే స్టోరీ చేయడం జరిగింది. అంటే ఈ స్టోరీలో స్టార్టింగ్ పడ్డ ఇబ్బందులు చూపించినా ఆ ఇబ్బందులు అధిగమించేది ఏంటిది స్పష్టంగా ఉంది. అయితే ఆ టైంలో ఆయన వచ్చి ఆ కథ చెప్పినప్పుడు నాకెందుకో ఏమో గుండెకు ఒకటేసారి ఇది నాకు దీంట్లో నేను చేయాల్సిన బాధ్యత ఉంది అనేది నాకు తోచింది. అంతే, నేను ఒకటే మాట అన్నా ఆ దర్శకంతో, సరే డబ్బుల విషయంలో నేను చూసుకున్నా, సినిమా అనేది నాకు తెలియదు కాబట్టి నువ్వు ఏమన్నా చెయ్యి, నీకేం డబ్బు కావాలనో, కాకపోతే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, నేను చెప్పినా ఆయనకు సినిమాను మాత్రం నీకు అనుగుణంగానే తీయని చెప్పడం జరిగింది. ఈరోజు వచ్చిన సినిమా మాత్రం అతని మనసులో ఉన్న అనుగుణంగానే, కాకపోతే నాకు నచ్చిన స్టోరీ ఈరోజు అందరూ కూడా నచ్చుతారని నేను అనుకుంటున్నాను. ఆఫ్టర్ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత 2 నెలల తర్వాత మీ సినిమా రాబోతుంది. రేపు అక్టోబర్ 29 విడుదల కాబోతుంది.
రేపు విడుదలవుతున్న ఈ సందర్భంగా అసలు మీరు మీ అనుభూతి ఎలా ఉంది? అసలు 2 ఏళ్ళు వెయిట్ చేశారు కదా ఈ సినిమా గురించి. వాస్తవం తీసి 1.5 year అవుతుంది. మేము తీసి అంటే వాస్తవం ఫస్ట్ ఏదైతే కరోనా పీరియడ్ ఏదైతే ఉందో ఆ తర్వాత కూడా షూటింగ్ జరిగింది. సెకండ్ కరోనా వరకు అయిపోయింది. అట్లా కూడా చూసుకున్నా 1.5 year అవుతుంది ఏది కంప్లీషన్ అయ్యి. ఆ తర్వాత కరోనా ఉండడము, థియేటర్సు మనకు అనుకూలించకపోవడము, తర్వాత సినిమా రంగంలోనే నేనే కాదు నా యూనిట్లో ఉన్నటువంటి దర్శకుడు కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలామందికి డెబ్యూట్, ఏదో ఒక 2-3 తప్ప మిగతా వాళ్ళందరికీ ఇది డెబ్యూ పిక్చరే, అంటే ఇది మొదటి పిక్చరే. ఆ పిక్చర్ అయినంత దానివల్ల అనుభవం లేకపోవడం వలన స్టోరీ బాగుంది. మేము ఎవరి దగ్గరికి పోయినా ఎటువంటి అంటే మన ఏదైతే సినిమా రంగంలో ఉన్న పెద్దలకు కానీ లేదు మాకన్నా ఇంకా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చూపించినప్పుడు కానీ ఎవరు చూసినా కానీ చాలా బాగుంది. ముందుగానే ఇది కమర్షియల్గా ఏమవుతుందో అంటే మీరు కథాంశం ఏదైతుందో చేనేత విభాగమే కదా అనే ఒక ఆలోచన. తర్వాత చాలామంది కూడా నేను కూడా అనుకుంటున్నా వాళ్ళ తప్పు కూడా కాదు. సినీ రంగం వాళ్ళు కూడా ఏంటంటే నేను కూడా నా వ్యాపారంలో ఏం చేస్తా, చీర కొనేటప్పుడు నాకు ఎంత లాభం వస్తుందని ఆలోచిస్తా. వాళ్ళు కూడా అదే కోణంలో ఆలోచించిండ్రేమో నేను అనుకుంటున్నా తప్ప వాళ్ళని విమర్శిస్తాను. కాకపోతే కొంత ఎంకరేజ్మెంట్ రావడానికి మాత్రం టైం పట్టింది. అంటే చాలామంది నిర్మాతలు కొత్తగా వచ్చి కమర్షియల్ పంతాలో ఆలోచిస్తుంటారు. మీరు ఒక చేనేత వృత్తిని ఇతివృత్తంగా తీసుకొని ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్గా చేశారనుకోవచ్చా? నేను ఇప్పటికీ నేనేమంటున్నా, అసలు మీరు అన్నట్టు ఫస్ట్ వాడిని నాకు నచ్చలే. ఏంటంటే చాలామంది నిర్మాతలు అంటే నేను నిర్మాత అనుకుంటలేను. ఇప్పటికీ నేను నా యొక్క టై అండ్ డై ఉత్పత్తులని సప్లై చేసే వ్యక్తిగానే నేను అనుకుంటున్నా. కాబట్టి వాళ్ళకున్న పందా నాకుండదు. వాళ్ళ కోణంలో వాళ్ళు 100% కరెక్ట్. ఒక నిర్మాతగా ఎవరైతే వాళ్ళు ప్రయాణం చేస్తారో వాళ్ళ లాభం ఆర్జించడం తప్పులేదు. నేను ఆ కోణంలో రాలే. ఈ యొక్క సినిమా అనేది నా యొక్క చేతి వృత్తుల వాళ్ళ యొక్క గొప్పతనము, చేతి వృత్తిలో వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులు, చేతి వృత్తుల వాళ్ళు అనుభవించేటువంటి ఇబ్బందులు, తర్వాత చేతి వృత్తుల యొక్క వస్తువు ఎంత కష్టంతో తయారవుతుంది అనేది కూడా కస్టమర్కి తెలియాలి. ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఈ సినిమాలు ఉన్నాయి, నేనేమనుకుంటున్నా ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైతే మాకు ప్రధానంగా చేనేత ఆధారం తీసుకున్నాం కాబట్టి ఈ చేనేత ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుంది అనుకుంటున్నా. తర్వాత గౌరవం పెరుగుతుంది, ఆదరణతో పాటు గౌరవం పెరుగుతుంది. అంటే ఉదాహరణకు నేనేమంటున్నా ఒకటే మాట, ఒకప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఇట్లా అనిపిస్తుండొచ్చు నా ఐడియాలో ఒక 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 స్త్రీ ఎవరైతే ఉందో చీర కొనేటామె మామూలుగా ఇది మేము మా దుకాణంలోకి వచ్చినప్పుడు ఈ చీర ఎంత అంటే 8,000 అన్నాం అనుకో, 8,000 అన్నామే ఈ సినిమా చూసిన తర్వాత 8,000 అంటుండొచ్చు అని నేను అనుకుంటున్నా. అంటే అటువంటి ఫీలింగ్ రావాలనేదే నా యొక్క సంకల్పం. ఎందుకంటే చేతి వృత్తులతోటి చేతి వృత్తులు మనగడ ఉండాలి. అది దేశానికి అవసరము, యువతకు అవసరము. అది కూడా మనం ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. అంటే తెలంగాణలో ప్రముఖ నేతలతోటి మంత్రులతోటి ఈ సినిమా పోస్టర్ ఆవిష్కరణ, ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది. ముఖ్యంగా కేటీఆర్ గారు కూడా మీ ఈ పోస్టర్ ఆవిష్కరించి సుభాష్ అభినందించారు. దాని గురించి మీరేమంటారు? సంతోషం. వాస్తవానికి నేను చెప్పినట్టు ఏంటంటే ఏ రాజకీయ నాయకుల దగ్గరికి నిజంగా చెప్పాలంటే మేము సబితా ఇంద్రారెడ్డి మీరం గారి దగ్గరికి, ఆ తర్వాత మా లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి పైలశేఖర్ రెడ్డి గారి దగ్గరికి, కన్నె ప్రభాకర్ గారి దగ్గరికి, ఆ తర్వాత సరే మాకు కాంగ్రెస్గా ఎమ్మెల్యే ఓడిపోయినటువంటి అనిల్ కుమార్ రెడ్డి దగ్గర కానివ్వండి, సందీప్ రెడ్డి గారి దగ్గర కానివ్వండి, ఆ తర్వాత అందరి దగ్గరికి తిరిగిన తర్వాత కూడా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మాకు హ్యాండ్లూమ్ డైరెక్టర్ శైలజ రామయ్య గారి దగ్గర కూడా మేము పోవడం జరిగింది. పోయినప్పుడు కూడా ఆ మేడం ఏమన్నదంటే ఆ మేడం ద్వారానే మేము కేటీఆర్ గారి దగ్గర పోవడం జరిగింది. ఆ మేడం ట్రైలర్ కానీ సినిమా కానీ చూసినప్పుడు ఏమనిపించిందంటే రమేష్ సినిమాలో మాత్రం ఒక అర్థం ఉంది, మంచిగా ఉంది, సినిమా చాలా బాగా తీసిండ్రు అనేది మేడం అండి. ఇది నేను కేటీఆర్ గారి దగ్గరికి ఈ ట్రైలర్ కేటీఆర్ దగ్గర చేతుల మీదుగా నేను చూపిస్తా అని ఆ మేడం ఎంకరేజ్మెంట్ తోటే మేము కేటీఆర్ దగ్గర పోయినాం. కేటీఆర్ గారు కూడా చూసిన తర్వాత చాలా ప్రశంసించడం జరిగింది. నేను నా డైరెక్టర్ని తర్వాత అక్కడ వచ్చినటువంటి హీరోయిన్లు కూడా చాలా బాగా తీసిండ్రు. సరే నా వంతుగా నేను ఎప్పుడైనా ఈ సినిమాకి నేను సహకరిస్తానడం జరిగింది. అసలు కేటీఆర్ గారు మా సినిమా ట్రైలర్ చూడడమే మాకు గొప్ప విశేషంగా, ఎందుకంటే మేము అనుభవం లేకుండా తీసినా కానీ కేటీఆర్ మమ్మల్ని ప్రశంసించి అంటే మంచిగా ఉంది అనడం అంటే మాకు దీని మీద ధైర్యం కూడా పెరిగింది. అలాగే ప్రముఖ అగ్ర డైరెక్టర్ క్రిష్ కూడా ఈ సినిమాను చూసి ఆ ట్రైలర్ వీక్షించి వేదం సినిమాని చూస్తున్నట్టు అనిపించింది అన్నట్టు వారి యొక్క మాటలు మీకు ఎలా అనిపించింది?
రైట్, ఇది కూడా పాయింటే. అసలు వాస్తవానికి ఆ సినీ ఇండస్ట్రీలో కూడా చాలామంది దగ్గర తిరిగినాం. బెల్లంకొండ సురేష్ గారి దగ్గర పోయినాం, ఆ తర్వాత మీరు అన్నట్టు కృషి గారి దగ్గర పోయినాము, ఇంకా ఇద్దరు ముగ్గురు డైరెక్టర్, ఇంకోటి ఎన్ శంకర్ గారు కూడా మాకు ప్రోత్సాహం ఇచ్చారు, మేధావులు గంటా చక్రపాణి గారు. ఆ తర్వాత ఈ కృషి గారు అయితే సినిమా చూసి మీరు అన్న పదమే అన్నాడు, ఆ సినిమా చాలా బాగుంది, ఇది ఒకప్పటి వేదంలో ఉన్నటువంటి సినిమా కాన్సెప్ట్ని మీరు గుర్తు చేసినట్టు అయింది అనేది అనడం జరిగింది. సరే, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అందరూ మమ్మల్ని ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు కూడా అభినందించిన వాళ్ళే. ఈ సినిమా ఇప్పుడు ఈరోజు రేపు విడుదల కాబోతుంది కాబట్టి నా ఐడియాలో జనం కూడా ఈ సినిమా గొప్పతనాన్ని నా ఐడియాలో వాళ్ళు ఏదైతే ఎక్స్ప్రెషన్ చేసారో అదే ఎక్స్ప్రెషన్ కూడా జనం నుంచి కూడా వస్తుందని మేము ఆశిస్తున్నాం. ప్రీమియర్ షో వేసిన తర్వాత అటు చక్రపాణి గారు కానీ ఏల నరేంద్ర కానీ వివిధ సంబంధించిన వర్గాలకు సంబంధించిన నేతలు అటు మీడియా వాళ్ళు కూడా చూసి ఆ సినిమా గురించి వాళ్ళ స్పందన ఎలా వచ్చింది? ఆడికి వచ్చినటువంటి ప్రతి మేధావి, గంటా చక్రపాణి గారు, శ్రీనివాస్ గారు, తర్వాత మన నమస్తే తెలంగాణ ఎడిటర్ ఎవరు మన కట్టా శేఖర్ రెడ్డి గారు కానీ ఇంకా చాలామంది, ఎన్ శంకర్ గారు, ప్రతి ఒక్కరు కూడా అసలు నేనేమంటున్నా ఇది 1 గంట 40 నిమిషాలు ఉన్నా కానీ మధ్యన ఆ టైంలో మేము ప్రీమియర్ పెట్టినప్పుడు ఇంటర్వ్యూలు కూడా పెట్టలే. కనీసము మధ్యన ఒక్కరు కూడా నాకు తెలిసి నేను చూస్తున్నా 1 గంట 45 నిమిషాలు ఎవ్వరు కూడా లేవలే. అంటే అట్లా కూర్చోబెట్టింది మా సినిమా. వాళ్ళ తర్వాత కూడా ప్రతి ఒక్కరి మాటలు కూడా మేమే ఇట్లా అనుకోలేదు, అంటే ప్రతి ఒక్కరు ఏది చెప్పినా కంపల్సరీ వాళ్ళు ఏం చెప్పినా అంటే ఇంత మంచి సినిమా అనుకోలేదు. అంతెందుకు మా పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కూడా వచ్చారు ఆడికి. మన మల్లేశం గారు వచ్చారు, తర్వాత గజం గోవర్ధన్ గారు వచ్చారు, తర్వాత గజం అంజయ్య గారు వచ్చారు. మల్లేశం గారు అయితే అసలు కళ్ళ పొంటి నీళ్లు తెచ్చుకుందని అంటే అతనికి ఆ ఫీలింగ్ వచ్చింది, న్యాచురాలిటీ కనబడ్డది. ఆ చేనేతలో ఉన్నటువంటి బాధలు క్లియర్గా చూపించారు. ఆ తర్వాత భవితకు కూడా రేపు యువతకు కూడా ఏం సందేశం ఇవ్వాలనే క్లారిటీ ఉంది అనేది వాళ్ళ అనుభవం చెప్పడం జరిగింది. అదే కొన్ని సందర్భాల్లో సినిమా ప్రమోషన్ చేసేటప్పుడు మల్లేశం సినిమా తమసోమ జ్యోతిర్గమయ ఒకటే విధానంలో కలిసి ఉంటాయని అనుకున్నారు. ఇప్పుడు రెండు ఏ విధంగా ఉండబోతుంది? కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. వాస్తవానికి నేపథ్యం ఒకటే. సరే, ఇప్పుడు రైతుల సినిమా ఇప్పుడు 100 రావచ్చు. అదేవిధంగా ఏదైనా సరే ఒక నేపథ్యం అనేది సినిమాలు రావడం సహజం. ఒక లేడీ ఓరియంటెడ్గా రావడము, లేకపోతే హీరో ఓరియంట్గా రావడము, లేకపోతే ఒకటే కంటెంట్ రావడం అనేది మనం చూస్తాం. రాయలసీమ కంటెంట్ రావడము, లేకపోతే విజయవాడ కంటెంట్ రావడము. ఒక మూమెంట్లో ఒకటే కంటెంట్లో ఒకటే ఇయర్లో కూడా 4-5 సినిమాలు వచ్చిన రోజులు ఉన్నాయి. దాన్ని జనాన్ని ఎట్లయినా రిసీవ్ చేసుకుంటారు. కాకపోతే కంటెంట్స్ ఏమైనా పిక్చరైజేషన్ టోటల్గా డిఫరెంట్. మల్లేశం అనేది ఒక సింగిల్ బయోగ్రఫీ. ఒక వ్యక్తి, చింతకింది మల్లేశం అనే వ్యక్తి యొక్క బయోగ్రఫీ, అతనికి చేసినటువంటి కృషిని చూపించిన సినిమా. ఇది ఏంటంటే టోటల్ ఎంటైర్ వివింగ్, అంటే మేము చూపించింది ఒక పోచంపల్లి నేపథ్యమైన. నా దృష్టిలో ఏంటంటే ఈవెన్ ఎక్కడ విజయవాడలోనో, లేకపోతే మంగళగిరిలో, చీరాలనో, రావులపాలెంలోనో, లేకపోతే ధర్మవరంలోనో, గద్వాలనో, పోచంపల్లిలోనే కాక వాళ్ళు కూడా సిద్దిపేట వాళ్ళు కూడా చూసినప్పుడు ఆ వ్యూవర్కి కూడా గుండెకు సేమ్ ఫీలింగ్ వస్తుంది. అంటే అందరి బాధలు ఒకటే తీరుంటాయి. ఈరోజు ప్రపంచంలో ఏమైనా బనారస్ కానీ బెంగళూరు అయినా కానీ వ్యూవర్ బాధలు అయ్యే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నా దృష్టిలో అయితే ఇది వ్యూవర్ స్టోరీ, కంప్లీట్ వ్యూవర్ స్టోరీ. అంటే వ్యూవర్స్కు అందరు వ్యూవర్ హీరో అనే ఒక నేపథ్యము, వ్యూవరే హీరో, ఆ నేపథ్యంలోనే ఈ సినిమాను మనం చేయడం జరిగింది. తమసోమ జ్యోతిర్గమయ చిత్రం ఒకటే కాకుండా మరికొన్ని సినిమాలు తీసే అవకాశం ఉందా తడక రమేష్? నేనైతే అనుకుంటలేను. నా ఐడియా సరే పరిస్థితులు అనుకూలించి చేస్తే ఇందులో ఏమన్నా నాకు కూడా ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను. ఎంత అంటే అసలు వాస్తవానికి మీడియాలు చెప్పొద్దేమో, నేను ఇప్పుడు పెట్టిన డబ్బుల కన్నా ఎక్కువ వస్తే నేను నా యొక్క చేనేత కార్మికులకో, లేకపోతే నా చేనేత వ్యవస్థకో, లేకపోతే నా చిత్ర యూనిట్కో ఏమన్నా బెనిఫిట్ చేయాలనే ఆలోచన ఉంది తప్ప ఇంకో సినిమా తీయాలని కానీ, లేకపోతే ఆ డబ్బుతోటి నేనేదో బంగ్లా కట్టాలని కానీ నాకు ఆలోచన మాత్రం 100% లేదు. ఇది మీ ముఖంగా చెప్తున్నా. అంటే ఇట్లా ఒక్క మాటలో చెప్పాలంటే తమసోమ జ్యోతిర్గమయ చిత్రం గురించి ఏం చెప్తారు? ఒక మాటలు చెప్పాలంటే ఇది యువతకు అవసరం ఉన్న సినిమా. నేనేమంటున్నా, ఇప్పటికీ తరాలు మారుతున్న కొద్దీ మళ్ళీ పూర్వమే వస్తుంది. ఒకటి గ్రహించాలి, ఈరోజు మనం ఊరును వదిలిపెట్టి హైదరాబాద్లో బతకడానికి వచ్చిన తర్వాత ఇది ఎప్పుడైతే ఇది పూర్తిగా మనం కమర్షియల్ లైఫ్ ఎప్పుడైతే అయిందో మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నాము, మళ్ళీ ఫామ్ హౌస్లను పోతున్నాం కొత్తగా.
అదేవిధంగా ఏంటంటే చేనేత వృత్తులు కూడా అంతే. నా ఉద్దేశంలో చేనేత వృత్తులు భవిష్యత్తులో అవసరం పడేటి. చేనేత వృత్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తిరిగి తిరిగి ఇక్కడ ఎటువంటి మెకానిజం లైఫ్ అయినా లాస్ట్కు చేనేత వృత్తులు ఉన్నంత కాలము 2 విధాల లాభం. ఒకటి, మన యొక్క దీని కళని కాపాడుకోవడం వల్ల ఏంటంటే చేనేత ఉత్పత్తులు అందరికీ ఆమోదయోగ్యమైనవి. ఈరోజు కుండలు అన్నం తినాలి, లేకపోతే కుండ వాటర్ తాగాలి అంటే ఫ్రిడ్జ్ అనేది కృత్రిమమైతే కుండ అనేది న్యాచురల్. దాన్ని మనం ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కుండకు మనం రేటు పెడతలేం. ఫ్రిడ్జ్కు రేటు పెడతాం, కుండకు రేటు పెట్టాం. కుండ కాడికి పోయినప్పుడు ధర బార్గెనింగ్ చేస్తాం. అదే ఫ్రిడ్జ్ కాడికి పోయినప్పుడు మనం ఎంఆర్పి రేటు కట్టేస్తాం. అన్నప్పుడు అదే విలువ కుండ తయారు చేసి ఆయనకి ఇచ్చినట్టయితే ఆ కుండలు మాయం కావు. అదేవిధంగా ఏంటంటే ఈ యొక్క చేనేత ఉత్పత్తులు కానీ లేకపోతే ఈరోజు ఏదైనా సరే ఈవెన్ ఎంతోమంది ఇప్పుడు ఈరోజు మనం తాళ్ళు ఎత్తారంటారు. ఇప్పుడు మనం అదే పోయి వైన్ షాప్లో పోయి మందు తీసుకుంటాం. అదే కళ్ళు తాగడానికి రకరకాలుగా అంటే దానికి డబ్బు పెట్టలేము. అది న్యాచురల్గా వాస్తవానికి అది నిజంగా కూడా అందరు కూడా పెద్ద పెద్ద వ్యక్తులు కూడా చెప్పింది ఏంటంటే అది తాగడం వల్ల మనకు ఆరోగ్యమని, అదే మందు తాగడం అనేది హానికరమని. అయినా మనం దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాము? దీనికే ఇస్తున్నాం. అంటే అదే మోడల్ ఏంటంటే చేనేత ఉత్పత్తులు ధరించినట్టయితే శరీరానికి మంచిది. ఆ తర్వాత దాంతోపాటు రెండోది ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి మన యొక్క భారతదేశం ఏంది, మనం ప్రధానంగా జనాభా ఎక్కువ కలిగిన ఈరోజు యువత ఎంతోమంది చదువుకుంటారు. చదువుకున్న తర్వాత కూడా వాళ్ళు ఉద్యోగం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అదే మన చేతి వృత్తులను కాపాడుకున్నట్టయితే మనం కొంతమంది దాని మీద అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా బతకడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ప్రభుత్వాలు గ్రహించాలి. అంటే అప్పుడు ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే ఈ చేనేత చేతి వృత్తులని అంటే ఏదైతే చేతి వృత్తులు ఉందో వాళ్ళు నశించిపోకుండా భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది యువతకు కూడా అర్థం కావాలి. ఆ యువత అర్థం కావాలంటే నేనంటున్నా ఈరోజు మీరు ఏమైనా చేయనండి, మీరు ఒక సాఫ్ట్వేర్ విభాగంలో ఉండనియండి, రేపు ఇంజనీరింగ్ చేసుకుంటూ ఉండనియండి, లేకపోతే ఒక ఎల్ఎల్బి చదువుకుంటూ ఉండనియండి, లేకపోతే ఒక ఏదైనా చదువుతుండండి. ఒక్కసారి మా సినిమాను ఒకసారి చూడండి. చూసినట్టయితే చేతి వృత్తులు ఎందుకు మనగడ సాధించాలి, లేకపోతే చేతి వృత్తుల గురించి మీరు ఇక్కడ ఉన్నటువంటి బాధ సాధకాలు తెలుసుకొని చేతి వృత్తులను కాపాడాలనే భావన మీలో ఎప్పుడైతే కలుగుతుందో ఏ ప్రభుత్వాలు చేయకున్నా మనకు మనం కాపాడుకోగలుగుతాము. ఈ భావన కలుగుతుంది. కాబట్టి నేను ఓన్లీ నా వర్గమే కాకుండా ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నోళ్ళు కానీ వ్యవసాయదారులు కానీ లేదు ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా మా సినిమాను చూసి మా యొక్క ఆలోచనని లో ఉన్నటువంటి అర్థాన్ని అసలు మీరు ఆస్వాదించి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా మరీ కోరుచున్నాం. చివరిగా ఒక ప్రశ్న, రేపు సినిమా రిలీజ్ కాబోతుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపు సినిమా చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందరి జనాలకు ఆకర్షణీయంగా ఉన్నటువంటి సినిమా ఏమైనా మార్పులు చేస్తుందా? చేనేత కార్మికులు ఏమైనా స్వతహా ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా పథకాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందో మీరు గ్రహిస్తున్నారా, భావిస్తున్నారా? నేనేమో సినిమా అనేది ఈ రిలీజ్ అయిన తర్వాత నా ఐడియాలు ఏంటంటే ఫస్ట్ జనాల యొక్క మనసులో తేడా వస్తుంది, గౌరవం పెరుగుతుంది చేనేత పట్ల. రెండోది ఏంటంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుందని మేము అనుకోలే. అంటే మనం ఇక్కడ తెలంగాణలో ఒక హైదరాబాద్ రిలీజ్ చేయడమే గొప్ప అనుకుంటే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో కాకుండా అమెరికాలో కూడా ఒక 5 స్క్రీన్లు మేము రిలీజ్ చేయడం అనేది గర్వంగా అనుకుంటున్నాము. సరే, నా యొక్క ఆశ కూడా అదే ఉండే. ఇది కనీసం ఏంటంటే చాలామందికి చేరాలనుకున్నాం. అది దీని విభాగంలో మనకేంటంటే మా సంతోషంగానే ఉన్నా. ఒకటి ఏంటంటే ఇది చూసిన తర్వాత మాత్రం యువతలో కొంత మార్పు వస్తుంది. యువతలో ఒక నా ఐడియాలో ఏమనిపిస్తుంది అంటే చేతి వృత్తులు పట్ల గౌరవం పెరుగుతుంది. తర్వాత చేతి వృత్తులు బతుకుండాలనే ఆలోచన వస్తుంది. ప్రభుత్వాలకు కూడా ఈ ఆలోచన పెరుగుతుంది. దానివల్ల మీరు అన్నట్టు ఏంటంటే కొన్ని పథకాలు అసలు చేతి వృత్తులు ఎందుకు అంతరించిపోతున్నాయి తిరిగి మళ్ళీ వాళ్ళు చూడాల్సిన అవసరం ఉంది. ఆ అవసరంతో వాళ్ళు ఏ రకంగా నేను చేనేతోనే ఒకటన్నా కుమ్మరి వృత్తి కానీ తర్వాత గౌడ వృత్తి అంటే గౌడ్స్ వృత్తి కానీ ఇంకా చాలా వృత్తులు ఏదైతే అవసర వృత్తి కానీ అన్ని వృత్తులు కూడా బతకాలి. అన్ని వృత్తులలో కూడా నైపుణ్యం ఉన్నోళ్ళు తిరిగి మళ్ళా దాంట్లో ఉండాలి అనే భావనతోటి ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తాయని నేను అనుకుంటున్నా. ప్రభుత్వాలు కూడా ఎప్పటికి కూడా ఏదైతే రైతులకు ఎట్లయితే ప్రోత్సాహకరంగా అనేక పథకాలు చేస్తుందో ఈ చేతి వృత్తుల ఆధారపడ్డోళ్ళకు కూడా కంటిన్యూ కూడా చేయాల్సిన అవసరం ఉంది.
రైతు అన్నం పెట్టినట్టయితే చేతి వృత్తుల వాళ్ళు ఏంటంటే ఈరోజు వాళ్ళు కూడా ఉత్పాదకులే. వీళ్ళు అన్నం తినేది చేస్తే మిగతా అవసరాలన్నీ తీర్చేది ఎవరు? చేతి వృత్తుల వారు. ఇప్పుడు ఈరోజు మనం బట్టలు వేసుకుంటున్నాం, సరే అన్నం ఎంత ముఖ్యమో రెండో ఐటమ్ అయితే బట్టలే. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కృత్రిమం పక్కకు పెట్టేస్తే కుమ్మరి వృత్తి వాళ్ళు కూడా గొప్పోళ్ళే. ఆ తర్వాత గౌడ్స్ కూడా వాళ్ళ అవసరాలు ఉన్నాయి. తర్వాత మనం కుమ్మరి కానీ అంటే మన అందరు కూడా అవసరం వాళ్ళు కానీ అందరూ వృత్తులు అన్ని రకాలుగా ఉన్నప్పుడే వెనకట ఊర్లో ఎంత అందంగా అంటే అన్ని రకాల వృత్తి వాళ్ళు ఉన్నప్పుడు ఎంతో అందంగా ఉండేది. ఈరోజు అన్నీ డామినేట్ చేయడం వల్ల అంతా గజిబిజి అయిపోయింది. అటువంటిది గ్రహిస్తుంది ప్రభుత్వం అని నేను అనుకుంటున్నాను. అలాగే మరొక ప్రశ్న, పోచంపల్లి డై అండ్ అసోసియేషన్ సభ్యులు మీకు మా ఛానల్ ద్వారా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మా యొక్క సినిమాని విజయవంతం చేయగలని కోరున్నారు. ఈ సినిమా గురించి ఆ సభ్యులు మీతో పాటు వారి అభినందనలు కూడా తెలుపని చెప్పేశారు. వాళ్ళ గురించి మీరు మాకేమంటే నాకు ఈరోజు సినిమా రిలీజ్ అవుతుందంటే నిజంగా చెప్పాలంటే రేపు రిలీజ్ అయ్యేదానికి ఈరోజు నిజంగా పొద్దు నుంచి కూడా నిన్నటి సంది కూడా మేము అసలు ఒక ప్రొడ్యూసర్ కాకుండా ఒక మామూలుగా చిన్న మేము ఒక మా దగ్గర ఉన్నటువంటి వర్కర్ ఎట్లా పనిచేస్తారో మేము అట్నే చేస్తున్నా. ఎందుకంటే ఇది కొత్తది. తర్వాత ఇంకోటి ఏంటంటే నా సమాజం మొత్తం తెలవాలి. నాకు ఈ సినిమా విషయంలో నేను ఫస్ట్ టైం తీసినందుకు గాను ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాల్సింది నా చిత్ర యూనిట్కు. అసలు నా దర్శకుడు వచ్చి ఇంత మంచి సినిమా నాకు చెప్పడము, ఆ సినిమాకు నేను నిర్మాత అవ్వడం నేను గొప్పగానే భావిస్తున్నా. రెండోది అందులో ఉన్నటువంటి టెక్నీషియన్స్, తర్వాత హీరోయిన్లు వాళ్ళు కూడా ఆ చిత్రం తగ్గట్టు నటించి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చూసి ఈ చిత్రాన్ని ఈరోజు మనము ఈ పోటీ స్థాయిలో మనం నిలపడానికి వాళ్ళే కారణం. రెండోది ఏంటంటే ఇంకోటి రేపు జరగబోయే దాంట్లో కూడా ఈరోజు నాకు ఎప్పటికి వెనుదన్ను ఉండేటువంటి నా స్నేహితులు అంటే అసోసియేషన్తో పాటు ఎప్పటికి ఉండే స్నేహితులు రాత్రి 10 గంటలకు కూడా సరే ఈ పలాని పని చెప్తే చేసే నా స్నేహితులు వాళ్ళందరికీ కూడా అంతేవిధంగా నాకు ఎప్పటికి కూడా ప్రతి విషయంలో కూడా అంతో ఎంతో నాకు సహకారం ఇచ్చి తర్వాత ప్రోత్సాహం ఇచ్చి ధైర్యం ఇచ్చేటువంటి అంటే వాస్తవానికి మా ఊరు మాజీ సర్పంచ్ అయిన తడక వెంకటేశం గారికి కూడా నేను ఈ సినిమా సందర్భంగా ఆయన కూడా ఎందుకంటే నాకు అన్ని విధాలల్లో ప్రోత్సాహం ఇచ్చి ముంగడు నడిపిస్తున్నందుకు అతనికి కూడా తర్వాత ప్రతి ఒక్కరు నాకు సహకరించిన సభ్యులందరూ కూడా మీ ఛానల్ ద్వారా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే వ్యాపార రంగం నుండి ఒక్కసారిగా సినిమా రంగానికి వచ్చారు. సినిమా రంగానికి వస్తున్నప్పుడు ఒక కుటుంబంలో సభ్యులు కూడా ఎందుకు మనకు ఈ సినిమా ఇండస్ట్రీ అసలు మన వ్యాపార పరంగా మనం వెళ్ళిపోదాం ఎందుకనే ఆలోచన మీ కుటుంబ సభ్యుల నుండి ఏమైనా ఎదురైందా? ఎందుకు ఎదురు కాదు, కంపల్సరీ అవుతుంది. వాస్తవానికి సినిమాకు పోయినప్పుడు మా ఇంట్లో సినిమా తీస్తున్నప్పుడు ఎక్కువ నేను కొన్ని విషయాలు ఏంటంటే ఇంట్లో అందరికీ అర్థం కావు. అంటే ఏంటంటే నేను టైం బట్టి కొన్ని పోతా కాబట్టి, కానీ పోయినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సినిమా మనకు అంత ఎందుకు అనవసరంగా అనే పాయింట్ కూడా వచ్చింది. కాకపోతే నేను నా మనసులో ఉన్నది వాళ్ళకి ఎప్పుడు కూడా పూర్తిగా చెప్పలేదు కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు. ఈరోజు వాళ్ళే మన ఇంట్లో అంటే ట్రయల్గా సినిమా చూసినప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఈ సినిమాలో అర్థం ఉండే తీసిండ్రు, సినిమా అర్థం ఉంది కాబట్టి తీసింది కాబట్టి వాళ్ళు కూడా సంతోషపడడం జరిగింది. ఫస్ట్ టైం ఆ ట్రైలర్ కానీ ఆ సినిమా విషయాల గురించి మీ ఫ్యామిలీ మెంబర్ చూసినప్పుడు వారి ఫీలింగ్ ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. అంతేందుకు నాకు ప్రోత్సహించలేదని కాదు, సరే వాళ్ళకి చెప్పడం లేట్గా చెప్పినా ఆ తర్వాత అంత నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కానీ ఈరోజు ఇలా దీనికి సంబంధించిన టెక్నికల్గా ఏది వచ్చినా కానీ మా అబ్బాయి హరిప్రసాద్ కూడా సహకరించడం, ఎవరేం నన్ను ఇబ్బంది పెట్టింది లేదు, ఇంట్లో ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళు కూడా సంతోషపడ్డారు. వాస్తవానికి రేపు రిలీజ్ అయిన తర్వాత ఇంకా సంతోషపడతారు అనేది నా యొక్క భావన. తమసోమ జ్యోతిర్గమయ ద్వారా ప్రధానంగా మేము చూపెట్టదలుచుకుంది ఏంటంటే చేనేత చేతి వృత్తులు ఏదైనా ఇప్పుడున్నటువంటి కాలానుగుణంగా మార్పులు చేర్పులు అంటే ఇన్నోవేషన్ కొత్తదనాన్ని ఎప్పుడైతే చేస్తామో అది ఎప్పటికీ మనుగడలో ఉంటాయి. ఏ ప్రభుత్వాలు ఏ పథకాలైనా అది కొన్ని రోజుల పాటే. మన యొక్క కళనే మనము మార్పు చేర్పులకు ఈరోజు ఆ కళను ఆదరించే వాళ్ళకు అనుగుణంగా ఎప్పుడైతే మనం కళను తీర్చిదిద్దుతామో మనము ఎల్లకాలము మనుగడలు ఉంటాము. ఇది ప్రధానంగా యువత భావించాలి, యువకులలో ఇది ఉండాలి, యువకులలో ఈ భావన కలిగి వీటి మీద ఆకర్షితులైన వాళ్ళందరూ కూడా ఆ యువకులు కూడా ఈ ప్రధాన అంశాన్ని గమనించి రేపు ఈ వృత్తి మీద ఉన్న వాళ్ళందరూ కూడా మార్పుతో మన యొక్క కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ ఈ యొక్క చేనేత వృత్తులు కానీ మనం కూడా సాగించాలని సందేశం కొరకే ఇది చేయడం జరిగింది. ఇది తమసోమ జ్యోతిర్గమయ చిత్ర నిర్మాతో ముచ్చటించినటువంటి విషయాలు.
వ్యాపార రంగంతో పాటు చేనేత విభాగంలో వస్తున్నటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళాలి. చేనేత రంగంలో ఉన్నటువంటి కష్టాలను, లోటుపాట్లను కూడా అటు ప్రపంచవ్యాప్తంగా వీరు పడుతున్న బాధలు ప్రపంచాన్ని తెలియాలని చెప్పేసి ఈ చిత్రాన్ని మాత్రమే నిర్మించాం. డబ్బుల కోసం కాదు, కేవలం ఆత్మసంతృప్తి కోసం మాత్రమే సినిమా తీసానని మన ముందు చిత్ర నిర్మాత తడక రమేష్ గారు ముచ్చటించినటువంటి విషయాలు. కెమెరామెన్ శ్యామ్తో మహేష్, V3 న్యూస్.